వెల్కమ్ టు అవర్ నిరుద్యోగి బచావో యూట్యూబ్ ఛానల్. ఇండియన్ పాలిటీలో భాగంగా 2018 నుండి 23 మధ్య జరిగినటువంటి పోటీ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నల మీద ఆల్రెడీ మనం పార్ట్ 2 వరకు వీడియోలు చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 3 వీడియో. ఫస్ట్ క్వశ్చన్, పార్లమెంటరీ ప్రభుత్వం ఈ క్రింది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆప్షన్ 1 శాసనసభకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత. ఆప్షన్ 2 ప్రజాస్వామ్య సార్వభౌమత్వం. ఆప్షన్ 3 సమన్యాయ పాలన. ఆప్షన్ 4 రాజ్యాంగ ఆధిక్యత. ఆన్సర్ ఆప్షన్ 1 శాసనసభకు కార్యనిర్వాహక శాఖ బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం పార్లమెంటుకు ఈ క్రింది ఏ అధికారాన్ని కల్పించింది? ఆప్షన్ ఏ రాష్ట్రాల పేర్లు మార్పు చేయడం. ఆప్షన్ బి కొత్త భూభాగాలను చేర్చుకోవడం. ఆప్షన్ సి భూభాగాలను బదిలీ లేదా దత్తత చేయడం. ఆప్షన్ 1 బి మాత్రమే సరి అయినది. ఆప్షన్ 2 ఏబీలు సరి అయినవి. ఆప్షన్ 3 బీసీలు సరి అయినది. ఆప్షన్ 4 ఏబీసీలు సరి అయినవి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబీలు సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీప్ యొక్క హైకోర్టు పరిధి ఎందులోకి వస్తుంది? ఆప్షన్ 1 బాంబే హైకోర్టు. ఆప్షన్ 2 కేరళ హైకోర్టు. ఆప్షన్ 3 మద్రాసు హైకోర్టు. ఆప్షన్ 4 ఢిల్లీ హైకోర్టు. ఆన్సర్ ఆప్షన్ 2 కేరళ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదేశిక నియమాల ద్వారా 2 ప్రధాన ఆర్థిక విధానాలను పరికల్పన చేయవచ్చు. వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రైవేటు రంగ విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కు. ఆప్షన్ బి జాతీయ ఆదాయాన్ని పెంచడం. ఆప్షన్ సి ప్రైవేటు ఆస్తుల పరిరక్షణ. ఆప్షన్ డి జాతీయ ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంపిణీ చేయడం. ఆప్షన్ 1 ఏబీలు సరి అయినవి. ఆప్షన్ 2 బీసీలు సరి అయినవి. ఆప్షన్ 3 బీడీలు సరి అయినవి. ఆప్షన్ 4 ఏడీలు సరి అయినవి. ఆన్సర్ ఆప్షన్ 3 బీడీలు సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏ ఒక్క వ్యక్తి అయినా ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ శిక్షింపబడకూడదు అని చెప్తుంది? ఆప్షన్ 1 ఆర్టికల్ 19. ఆప్షన్ 2 ఆర్టికల్ 20. ఆప్షన్ 3 ఆర్టికల్ 21. ఆప్షన్ 4 ఆర్టికల్ 22. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్టికల్ 20. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులోని షెడ్యూల్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు 69% రిజర్వేషన్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. ఈ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ 1 1956. ఆప్షన్ 2 1994. ఆప్షన్ 3 1976. ఆప్షన్ 4 1978. ఆన్సర్ ఆప్షన్ 2 1994. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి భారతీయ పౌరుని ప్రాథమిక విధుల్లో సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతలను సమర్థిస్తూ రక్షించడం. ఆప్షన్ 2 వెనుకబడిన తరగతుల వారిని సామాజిక అసమానతల నుండి కాపాడడం. ఆప్షన్ 3 మన మిశ్రమ సంస్కృతిని గౌరవించి పరిరక్షించడం. ఆప్షన్ 4 భారతీయుల మధ్య సామరస్యాన్ని, సాధారణ సోదరత్వాన్ని పెంపొందించడం. ఆప్షన్ ఏ 1, 2 మరియు 3. ఆప్షన్ బి 1, 3 మరియు 4. ఆప్షన్ సి 2, 3 మరియు 4. ఆప్షన్ డి 1, 2, 3 మరియు 4. ఆన్సర్ ఆప్షన్ బి 1, 3 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ఈ క్రింది ఏ కేసులో పని ప్రదేశాలలో మహిళల పట్ల లైంగిక వేధింపులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది? ఆప్షన్ 1 రూపాన్ దియోల్ బజాజ్ కేస్. ఆప్షన్ 2 మేనకా గాంధీ కేస్. ఆప్షన్ 3 విశాఖ కేస్. ఆప్షన్ 4 సరళ ముద్గాల్ కేస్. ఆన్సర్ ఆప్షన్ 2 మేనకా గాంధీ కేస్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రవేశిక భారతదేశాన్ని ఇలా ప్రకటిస్తుంది. ఆప్షన్ 1 యూనిటరీ స్టేట్. ఆప్షన్ 2 ఫెడరల్ స్టేట్. ఆప్షన్ 3 క్వాసీ ఫెడరల్ స్టేట్. ఆప్షన్ 4 పైవేవి కాదు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవేవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సంకీర్ణ రాజకీయాలకు కారణం? ఆప్షన్ ఏ ప్రాంతీయ పార్టీల ఎదుగుదల. ఆప్షన్ బి ప్రాంతీయ అసమానతలను పరిష్కరించడంలో జాతీయ పార్టీ వైఫల్యం. ఆప్షన్ సి ఒకే పార్టీ పద్ధతి కంటే సంకీర్ణ ప్రభుత్వాలు స్థిరంగా ఉండడం. ఆప్షన్ డి ప్రజాభిప్రాయాన్ని సంకీర్ణ రాజకీయాలు వ్యక్తీకరిస్తాయనే భావన. ఆప్షన్ 1 ఏ మరియు బి. ఆప్షన్ 2 ఏబి మరియు సి. ఆప్షన్ 3 ఏబి మరియు డి. ఆప్షన్ 4 ఏబిసి మరియు డి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏబి మరియు డి. నెక్స్ట్ క్వశ్చన్, ఉప ముఖ్యమంత్రుల గురించి రాజ్యాంగంలో ఏ ప్రకరణలో పేర్కొన్నారు? ఆప్షన్ 1 ప్రకరణ 164. ఆప్షన్ 2 ప్రకరణ 74. ఆప్షన్ 3 ప్రకరణ 52. ఆప్షన్ 4 పైవేవి కావు.
ఆన్సర్ ఆప్షన్ 4 పైవేవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ప్రతి పని డాష్ పేరుతో చేయబడుతుంది. ఆప్షన్ 1 భారత ప్రధానమంత్రి, ఆప్షన్ 2 భారత హోంమంత్రి, ఆప్షన్ 3 భారత రాష్ట్రపతి, ఆప్షన్ 4 భారత ప్రభుత్వం. ఆన్సర్ ఆప్షన్ 3 భారత రాష్ట్రపతి. చిన్న రిక్వెస్ట్, వీడియోను లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన లేదా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ముందుగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఎక్స్ అఫిషియో హోదాలో ఈ క్రింది ఏ విధిని నిర్వహించరు. ఆప్షన్ 1 రాజ్యసభకు అధ్యక్షత వహించడం, సభా కార్యక్రమాలను నిర్వహించడం, ఆప్షన్ 2 రాజ్యసభ సభ్యుల హక్కులను పరిరక్షించడం, ఆప్షన్ 3 రాజ్యసభను రద్దు చేయడం, ఆప్షన్ 4 రాష్ట్రపతి మరియు లోక్సభకు రాజ్యసభ తరపున ప్రతినిధిగా వ్యవహరించడం. ఆన్సర్ ఆప్షన్ 3 రాజ్యసభను రద్దు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది రాష్ట్ర ప్రభుత్వానికి చెందదు. ఆప్షన్ 1 ఉన్నత విద్య, ఆప్షన్ 2 పౌర ఆరోగ్యం, ఆప్షన్ 3 వ్యవసాయము, ఆప్షన్ 4 నేల మరియు నీరు. ఆన్సర్ ఆప్షన్ 1 ఉన్నత విద్య. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం ఉభయ సభలు జరిగాయి. విధానసభకు విధాన పరిషత్కు వేరు సమయంలో సభాధ్యక్షులుగా పనిచేసిన వారు ఎవరు. ఆప్షన్ 1 పి రంగారెడ్డి, ఆప్షన్ 2 డాక్టర్ ఏ చక్రపాణి, ఆప్షన్ 3 ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆప్షన్ 4 కె విజయరామారావు. ఆన్సర్ ఆప్షన్ 1 పి రంగారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పాఠశాల వెబ్ పోర్టల్ ఉద్దేశము. ఆప్షన్ 1 పాఠశాల పనితీరు మూల్యాంకనం, ఆప్షన్ 2 కృత్రిమ మేధస్సు ద్వారా అభ్యాసన సామర్థ్యాలను పెంచడం, ఆప్షన్ 3 విద్యార్థులకు విద్య సంబంధమైన వనరులను అందించడం, ఆప్షన్ 4 పై అన్ని సరైనవి. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యార్థులకు విద్య సంబంధమైన వనరులను అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకరణ 360 ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. దాని పర్యవసనాలు. ఆప్షన్ ఏ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను తగ్గించవచ్చు, ఆప్షన్ బి రాష్ట్ర ద్రవ్య బిల్లులు నివేదించబడతాయి, ఆప్షన్ సి రాష్ట్రాల ఆర్థిక అంశాలను కేంద్రం నియంత్రించవచ్చు, ఆప్షన్ డి ఆర్థిక క్రమశిక్షణ సూత్రాలను పాటించమని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించవచ్చు. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏబి మరియు సి, ఆప్షన్ 4 ఏబిసి మరియు డి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి మరియు డి. నెక్స్ట్ క్వశ్చన్, భారత పౌరుల ప్రాథమిక విధుల జాబితాలోని మొదటి అంశం. ఆప్షన్ 1 జాతీయ పతాకాన్ని మాత్రమే గౌరవించడం, ఆప్షన్ 2 జాతీయ గీతాన్ని మాత్రమే గౌరవించడం, ఆప్షన్ 3 రాజ్యాంగం ఆదర్శాలను మాత్రమే గౌరవించడం, ఆప్షన్ 4 రాజ్యాంగ ఆదర్శాలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడం. ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యాంగ ఆదర్శాలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడం. నెక్స్ట్ క్వశ్చన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వాతంత్ర ప్రాతిపత్తిని కాపాడడానికి రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు గుర్తించండి. ఆప్షన్ ఏ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటాడు, ఆప్షన్ బి జీతభత్యాలను కేంద్ర సంఘటిత నుండి చెల్లిస్తారు, ఆప్షన్ సి సర్వీస్ నిబంధనలను తన పదవిలో ఉండగా కలిగించేలా మార్పు వేయరాదు, ఆప్షన్ డి తన క్రింద పరిపాలనా సిబ్బందిపై నియంత్రణగా ఉంటాడు. ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 ఏబి మరియు సి, ఆప్షన్ 3 బిసి మరియు డి, ఆప్షన్ 4 ఏసి మరియు డి. ఆన్సర్ ఆప్షన్ 3 బిసి మరియు డి. నెక్స్ట్ క్వశ్చన్, కింది పదాల్లో ఏది భారత రాజ్యాంగ ప్రవేశికలో లేదు. ఆప్షన్ 1 లిటర్టీ, ఆప్షన్ 2 సమానత్వం, ఆప్షన్ 3 స్వేచ్ఛ, ఆప్షన్ 4 న్యాయం. ఆన్సర్ ఆప్షన్ 3 స్వేచ్ఛ. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ను తయారు చేసి పార్లమెంటుకు సమర్పించే కేంద్ర ప్రభుత్వ శాఖ ఏది. ఆప్షన్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఆప్షన్ 2 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆప్షన్ 3 డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆప్షన్ 4 డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఆన్సర్ ఆప్షన్ 1 డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజకగణంలో ఓటర్లను గుర్తించండి. ఆప్షన్ 1 పార్లమెంటు మరియు రాష్ట్ర
శాసనసభ మొత్తం సభ్యులు. ఆప్షన్ 2 పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యులు. ఆప్షన్ 3 పార్లమెంటు మొత్తం సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ 4 పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. ఆన్సర్ ఆప్షన్ 3 పార్లమెంటు మొత్తం సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనాధికారాల విభజన ప్రస్తావన ఉంది? ఆప్షన్ 1 భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో. ఆప్షన్ 2 భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో. ఆప్షన్ 3 భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో. ఆప్షన్ 4 భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో. ఆన్సర్ ఆప్షన్ 3 భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో. నెక్స్ట్ క్వశ్చన్, విద్యను ప్రమోషన్ చేసి ఆర్థిక అవసరాలను షెడ్యూల్ క్యాస్ట్లకు, షెడ్యూల్ ట్రైబల్లకు, ఇతర వెనుకబడిన తరగతుల వారికి అందించే అవకాశాన్నిచ్చే ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 44. ఆప్షన్ 2 ఆర్టికల్ 32. ఆప్షన్ 3 ఆర్టికల్ 45. ఆప్షన్ 4 ఆర్టికల్ 46. ఆన్సర్ ఆప్షన్ 4 ఆర్టికల్ 46. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మరియు కొన్ని రాష్ట్రాలలోని శాసనసభలకు ఆంగ్లో ఇండియన్లను నామనిర్దేశం చేయడాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిరోధించబడింది? ఆప్షన్ 1 103వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 2 104వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 3 101వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 4 102వ రాజ్యాంగ సవరణ. ఆన్సర్ ఆప్షన్ 2 104వ రాజ్యాంగ సవరణ. ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి నిరుద్యోగికి షేర్ చేయండి. జై హింద్, జై నిరుద్యోగి.